ఫ్రెండ్స్, సంకల్పం గట్టిదైతే సంక్షోభంలో కూడా అవకాశాలను వెతుక్కోవచ్చని అంటారు. సరిగ్గా పాకిస్తాన్ ఏ అపురూపమైన నిధినైతే తన చేతులారా జారవిడుచుకుందో ఇప్పుడు అదే ఖజానా భారతదేశం చేతికి చిక్కేలా ఉంది. మనం మాట్లాడుకుంటున్నది మన దేశంలో అంత సులభంగా దొరకని అరుదైన ఖనిజాల గురించి. ఈ ఖనిజాల కోసం మనం అనివార్యంగా చైనా లాంటి దేశాల ముందు చేయి చాచాల్సి వస్తోంది. ఇదే అదునుగా భావించి చైనా లాంటి దేశాలు మన ముందు ఇష్టారాజ్యంగా వ్యవహరించడమే కాదు, గత్యంతరం లేక వాళ్ళు అడిగినంత మూల్యం మనం చెల్లించుకోవాల్సి వస్తోంది. కానీ ఇక్కడే అసలు విషయం ఉంది. మన పక్కనే ఉన్న బలూచిస్తాన్ భూగర్భంలో బంగారం మరియు రాగి నిక్షేపాలు కొల్లలుగా ఉన్నాయి. ఇప్పుడు ఆ ఖజానా పగ్గాలు భారతదేశం చేతికి రాబోతున్నాయి. అసలు ఇదంతా ఎలా జరుగుతోంది? బలూచిస్తాన్ గడ్డపై ఉన్న బంగారం, రాగి లాంటి ఖరీదైన సంపద భారతదేశానికే ఎందుకు దక్కబోతోంది? ఈ పూర్తి సమాచారాన్ని, తాజా పరిణామాలను ఈ వీడియోలో వివరంగా తెలుసుకుందాం. కానీ ముందుకు వెళ్లబోయే ముందు దయచేసి ఈ వీడియోను లైక్ చేయండి. అలాగే మన ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోండి. ఎందుకంటే ఇది మీకు కేవలం ఒక సెకను పని, కానీ మాకు మాత్రం ఇది ఎంతో పెద్ద సహాయం అవుతుంది. శ్రీ రాఘవేంద్ర జ్యోతిషాలయం శ్రీ ఎంకే శాస్త్రి గారు ప్రముఖ జ్యోతిష్యులు. స్త్రీ పురుష వశీకరణం 100% గ్యారంటీ. భర్తను పరస్త్రీ వ్యామోహం నుండి విడిపించడానికి, భార్యను పరపురుష సహవాసం నుంచి విడిపించడానికి, మీరిష్టపడ్డవారు మీ నుంచి దూరమై ఉంటే స్త్రీ వశీకరణ, పురుష వశీకరణం, ప్రేమ సమస్య, ప్రేమ వివాహం, అత్తాకోడళ్ల సమస్యలు, భార్యాభర్తల కలహాలు, లైంగిక సమస్య, సంతాన సమస్య, ఇంకా మీకెటువంటి సమస్యలున్నా దైవ శక్తి పూజలు చేసి పరిహారం చేయగలరు. ఈ రోజే సంప్రదించండి. ప్రపంచంలో ఖనిజాలు, బొగ్గు నిల్వలు పుష్కలంగా ఉన్న దేశాలు చాలా తక్కువ. ఆ జాబితాలో బలూచిస్తాన్ పేరు కూడా ప్రముఖంగా వినిపిస్తుంది. ఇన్నాళ్ళు ఇది పాకిస్తాన్ ఏలుబడిలో ఉండేది. కానీ ఇప్పుడు పాకిస్తాన్ అక్కడ తన పట్టును కోల్పోయింది. అమెరికా, చైనా బలూచిస్తాన్తో చేతులు కలిపి ఆ సంపదను ఎగరేసుకుపోకముందే, మన పక్కనే ఉన్న ఆ ఖజానాను తమ సొంతం చేసుకోకముందే భారత్ ఈ అవకాశాన్ని పసిగట్టి బలూచిస్తాన్తో దౌత్యపరమైన సాన్నిహిత్యాన్ని పెంచుకోవడం మొదలుపెట్టింది. ఇక్కడ కథ కేవలం సంపద గురించి మాత్రమే కాదు, ఇది పూర్తిగా వ్యూహం మరియు సరైన టైమింగ్. బలూచిస్తాన్ భూమి పొరల్లో దాగి ఉన్న కాపర్, గోల్డ్, లిథియం మరియు రేర్ ఎర్త్ మినరల్స్ నేటి ప్రపంచ రాజకీయాలను శాసించే స్థాయికి చేరాయి. అందుకే ఇన్నాళ్ళు నిర్లక్ష్యానికి గురైన బలూచిస్తాన్ నేడు అగ్రరాజ్యాల కళ్ళల్లో పడింది. అసలు బలూచిస్తాన్ పాకిస్తాన్ కు ఎందుకు అతిపెద్ద తలనొప్పిగా మారిందో ముందు అర్థం చేసుకోవాలి. దశాబ్దాలుగా ఇక్కడి ఖజానాల వల్ల స్థానిక ప్రజలకు ఒరిగిందేమీ లేదు. పైగా అక్కడి వనరుల దోపిడీ యథేచ్ఛగా సాగింది. ఫలితంగా ఆర్థికంగానూ రాజకీయంగానూ ఆ ఖజానాను కాపాడుకునే శక్తి పాకిస్తాన్ కు లేకుండా పోయింది. పరిస్థితి ఎంతలా దిగజారిందంటే బలూచిస్తాన్ ఇప్పుడు పాకిస్తాన్ నుంచి విముక్తిని కోరుకుంటోంది. మీరు స్క్రీన్ పై చూస్తున్న ఈ ట్వీట్ ఇటీవల ఓ బలూచిస్తాన్ ప్రతినిధి భారతదేశానికి రాసిన బహిరంగ లేఖ. తాము భారతదేశంతో శాశ్వత భాగస్వామ్యాన్ని కోరుకుంటున్నామని అందులో స్పష్టంగా రాశారు. పాకిస్తాన్ తమ ఖజానాను దోచుకుంటోందని, దానికి బదులుగా తమకు చిల్లి గవ్వ కూడా దక్కడం లేదని వాపోయారు. అందుకే భారత్ గనక ఈ విషయంలో తమకు సాయం చేస్తే స్వాతంత్ర్యం వచ్చాక భారతదేశంతో కలిసి వ్యాపార భాగస్వామ్యాన్ని పెంచుకుంటామని వారు మాటిస్తున్నారు. బలూచిస్తాన్తో స్నేహం అంటే భవిష్యత్తులో అత్యంత చౌకగా ఖనిజాలను పొందే మార్గం సుగమం చేసుకోవడమేనని భారత్ గ్రహించింది. ఇక్కడి నుంచే భారత్ అసలు ఆట మొదలవుతుంది. ఈ ఖనిజాల కోసం మనం ఇప్పటికీ చైనా పైన ఆధారపడుతున్నామో, సరిగ్గా అవే మినరల్స్ బలూచిస్తాన్ గడ్డపై అపారంగా ఉన్నాయి. అందుకే భారత్ దీన్ని కేవలం ఒక పొరుగు దేశ సమస్యలా కాకుండా ఒక వ్యూహాత్మక అవకాశంలా మలుచుకుంది. మన పరిశ్రమలు, డిఫెన్స్, టెక్నాలజీకి ఈ ఖనిజాలు ప్రాణం. కానీ మన దగ్గర ఇవి చాలా తక్కువ. అందుకే మనం ఏటా వేల కోట్ల డాలర్లు పోసి దిగుమతి చేసుకుంటున్నాం. మన ఇబ్బంది మొదలయ్యేది ఇక్కడే. ఫ్రెండ్స్, భారతదేశానికి లిథియం అవసరాలు ప్రతి ఏటా విపరీతంగా పెరిగిపోతున్నాయి. ఈవీలు, మొబైల్స్, బ్యాటరీ స్టోరేజ్, డ్రోన్లు, శాటిలైట్ల వంటి వాటికి వెన్నుముక లిథియమే. కానీ మనం దీనికోసం పూర్తిగా విదేశాల మీదే ఆధారపడ్డాం. అతిపెద్ద సమస్య ఏంటంటే లిథియం సప్లై మరియు ప్రాసెసింగ్ పై చైనా పెత్తనం ఉంది.
అంటే మనం ఎంత డబ్బు పోసినా సరుకు ఎప్పుడు ఇవ్వాలి, ఎంత ఇవ్వాలి అనేది వాళ్లే నిర్ణయిస్తారు. ఇక రేర్ ఎర్త్ మినరల్స్ విషయానికొస్తే మిసైళ్లు, రాడార్లు, యుద్ధ విమానాలు, సెమీ కండక్టర్లు మరియు గ్రీన్ ఎనర్జీ కోసం ఇవి అత్యవసరం. కానీ గ్లోబల్ టెన్షన్స్ పెరిగినప్పుడల్లా మనకు దెబ్బ పడుతోంది. సప్లై ఆగిపోవడం లేదా ధరలు అకస్మాత్తుగా రెట్టింపవడం జరుగుతోంది. వ్యూహాత్మక రంగాల్లో ఇలా దిగుమతులపై ఆధారపడటం దేశ భద్రతకే ముప్పని భారత్ గుర్తించింది. అందుకే మనం వెతుకుతున్న అవకాశం మన ఇంటి పక్కనే దొరికేసరికి దాన్ని వదులుకోవడానికి భారత్ సిద్ధంగా లేదు. ఇప్పుడు ప్రశ్న ఏంటంటే, బలూచిస్తాన్ నుంచి భారతదేశానికే ఎందుకు లాభం? నిజానికి భారత్ నేరుగా ఎలాంటి ఆక్రమణ ధోరణితో వెళ్లలేదు. భారత్ విధానం చాలా స్పష్టం: దౌత్యం, అభివృద్ధి, వైవిధ్యం. బలూచిస్తాన్ విషయంలో భారత్ మానవ హక్కులు, ప్రాంతీయ స్థిరత్వం, ఆర్థిక సహకారం అనే భాష మాట్లాడటం మొదలుపెట్టింది. ఈ దారిలో వెళ్తే ఎవరితోనూ నేరుగా ఘర్షణ ఉండదు. అలాగని ఏ పెద్ద కూటమికి పావుగాను మారదు. మరోవైపు ఇక్కడ చైనా వ్యూహం చిక్కుల్లో పడినట్లు కనిపిస్తోంది. సిపెక్, గ్వాదర్ పోర్ట్ అంటూ చైనా అక్కడ అడుగు పెట్టినా స్థానిక ప్రజల తిరుగుబాటు మరియు భద్రతా సమస్యల వల్ల వెనకడుగు వేయక తప్పలేదు. అమెరికా కూడా ఇక్కడ నేరుగా దిగడానికి ముందు 100 సార్లు ఆలోచిస్తుంది. అయినప్పటికీ అమెరికా బలూచిస్తాన్లోని రెకోర్డిక్ గనిలో $1.3 బిలియన్ పెట్టుబడిని పెడతామని ప్రకటించింది. కానీ అమెరికా ప్రపంచ దేశాలను ఎలా మోసం చేస్తోందో తమను కూడా అలాగే మోసం చేయవచ్చని బలూచిస్తాన్కు బాగా తెలుసు. ఇలాంటి పరిస్థితుల్లో భారత్ ఒక్కటే నమ్మదగ్గ మిత్రుడిగా వారికి కనిపిస్తోంది. అందుకే ఆ బలూచిస్తాన్ ప్రతినిధి అగ్రరాజ్యాలకు కాకుండా భారతదేశానికి లేఖ రాశారు. భారత్ గనక పెట్టుబడి పెడితే అది కేవలం భారతదేశానికే లాభం కాదు, బలూచిస్తాన్కు కూడా మేలు జరుగుతుందని వారు బలంగా నమ్ముతున్నారు. అదే వేరే దేశాలైతే లాభాలు దండుకొని తమను అప్పుల ఊబిలో నెట్టేస్తాయని వారి భయం. బలూచిస్తాన్లోని రెకోర్డిక్ గనులు ప్రపంచంలోని అతిపెద్ద రాగి మరియు బంగారం గనుల్లో ఒకటి. నివేదికల ప్రకారం అక్కడ 5.9 బిలియన్ టన్నుల ఖనిజం, అందులో భారీ ఎత్తున రాగి, 41.5 మిలియన్ ఔన్సుల బంగారం నిల్వలు ఉన్నాయని అంచనా. రాబోయే కాలంలో బలూచిస్తాన్ స్వతంత్రంగా మారితే దానికి సహజమైన వాణిజ్య మిత్రదేశం భారతదేశమే అవుతుంది. అంటే మొత్తం మీద పాకిస్తాన్ చేజార్చుకున్న సంపదపై భారత్ పట్టు యుద్ధం ద్వారా కాకుండా వ్యూహాత్మక తెలివితేటలతో బలపడుతోంది. అందుకే భవిష్యత్తులో బలూచిస్తాన్ కేవలం ఒక తిరుగుబాటు ప్రాంతం మాత్రమే కాదు, భారత్ యొక్క మినరల్ సెక్యూరిటీకి ఒక తాళం చెవిలా మారబోతోంది. ఎందుకంటే అక్కడ $6 ట్రిలియన్ సంపద భారత్ కోసం ఎదురు చూస్తోంది. భారత్ ఇక్కడ కేవలం ఖనిజాలపైనే కాకుండా రవాణా వ్యవస్థపై కూడా ప్రణాళిక సిద్ధం చేసింది. ఇందులో చాబహార్ ఓడరేవు అత్యంత కీలకం. ఇరాన్లో ఉన్న ఈ పోర్టు ద్వారా పాకిస్తాన్తో పని లేకుండా మనం ఆ ప్రాంతాన్ని చేరుకోవచ్చు. భవిష్యత్తులో అక్కడి ఖనిజాలను రోడ్డు మార్గంలో చాబహార్కు చేర్చి అక్కడి నుంచి నౌకల ద్వారా నేరుగా భారతదేశానికి తరలించవచ్చు. ఫ్రెండ్స్, మరి మీరేమంటారు? బలూచిస్తాన్ లేఖకు భారతదేశం స్పందించి సమాధానం ఇవ్వాలా లేదా? మీ అభిప్రాయాన్ని దయచేసి కామెంట్ బాక్స్ లో తెలియజేయండి. ఈ వీడియో కింతే ఫ్రెండ్స్. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి. అలాగే ఇలాంటి మరిన్ని ఇన్ఫర్మేటివ్ వీడియోస్ కోసం ఇప్పుడే మన ఛానల్ ను సబ్స్క్రైబ్ చేసుకోండి. జై హింద్.